అందరూ కూడా దేవుని పరిశుభ్రత నుంచి ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలా మంది శనివారం కూడా రాలేకపోతున్నారు. వచ్చిన వరకైనా దేవుణ్ణి మనము కనపరుచుకుందాం. ఈ కడవ దినాల్లో దేవుని వాక్యం ఏంటో మనకు ఎంతో శ్రేష్టం. వాక్యం వినటమే కాదు, వాక్యాన్ని మనం అంగీకరించి గైకొనడం ఇంకా శ్రేష్టం. కనుక రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని గురించి, దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రాత్రి అంశం ఏంటంటే నిలకడ ఈ అంశాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఏ విషయంలో నిలకడగా ఉండాలి, మనం ఏ విషయంలో నిలకడగా ఉండాలి. నిలకడని ఆలోచనలు చాలా ఉంటాయి మనసులో. చాలా విషయాల్లో నిలకడ లేక తప్పిపోతున్న వారు కూడా ఉంటారు. కనుక మనం దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా రక్షించబడ్డవారు కనుక ఏ విషయం నిలకడగా ఉండాలో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ రాసిన పత్రికలో చెప్పాడు. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి 4వ అధ్యాయము కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. లేఖనం మీది, ప్రజలు మీ వారిని, మీరు మా దేవుడు నాయన. ఈ రాత్రి మీ లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు మీరే మాకు బోధించమని, ఈ కడవరి దినాల్లో మేము ఏ విషయంలో నిలకడగా ఉండాలనేది కొన్ని మాటలు మాకు తేటగా అర్థమైన రీతిగా తెలియపరిచి బోధించను. మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఏ విషయంలో మనం నిలకడగా ఉండాలని అంటే మొట్టమొదటి విశ్వాసం ద్వారా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఏ విషయం నిలకడమ్మా? ప్రార్థన చేయటంలో నిలకడగా ఉండాలి. ప్రార్థన అంటే మనకు తెలుసు కదా, దేవునితో మాట్లాడుకుంటారు. దేవునితో మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట మనం అడుగుతున్నాం కనుక దేవుణ్ణి, ఆ మాటలు నెరవేరే వరకు కూడా మనం నిలకడగా ఉండాలి. ఆ మాటలు మనకి నెరవేరే వరకు కూడా నిలకడగా ఉండాలి. ఆ నెరవేరు రోజు రాబోయే వరకు కూడా నిలకడగా ఉండాలి. రోజు ఒక్కొక్క విషయాన్ని అడుగుతూ ఉంటాం, అడిగింది జరిగే వరకు కూడా నిలకడగా ఉండాలి. అడిగాము అవలేదని వదిలిపెట్టకూడదు. అడిగేదాన్ని అది జరిగే వరకు కూడా మనం అడగటానికి నిలకడగా ఉండాలి. అర్థమవుతుంది కదా? ఎట్లుండాలి? మనం అడిగిన ప్రతి విషయం అడిగాము కనుక దేవుణ్ణి, ఆ చేసిన ప్రార్థనలు అడిగిన ప్రతి ఒక్క విషయాన్ని అడిగినప్పుడు అది జరిగే వరకు మనం నిలకడగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల కార్యాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఒక్కడే రాత్రంతా మిగిలిపోయాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. తెల్లవారేటప్పటికి దేవుడు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు.
వెళ్ళిపోవాలనుకుంటే ఆయన పట్టిన పట్టులో ఆ పెరుగులాటలో వదిలించుకోలేక ఒక దెబ్బ కొట్టిన ప్రార్థన ఆపలేదు. ఆపాడా? ప్రార్థన ఆపలేదు. ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు. తొంటి జారిపోయి బాధపడుతున్నా కూడా ఆ బాధలో ఉండి కూడా దేవునికి మొరపెడుతున్నాడు. బాధలో ఉండి కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. అమ్మాయి మన చిన్ని పడింది కదా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. పాట పాడుతున్నాం కానీ ఆయన మాట్లాడదాకా మనము అడుగుతున్నామా? ఈ యాకోబు ఆ రాత్రంతా దేవునితో నిలకడగా ఉన్నాడు. ఆ రాత్రి అబ్బోకు రేవు దగ్గర, రేవు కాడికి ఎన్ని వస్తాయో, విశ్వ జంతువులు వస్తాయి, మృగాలు వస్తాయి, అనేకమైన వస్తూ ఉంటే అక్కడ భీకరంగా ఉంటాయి. ఆ రాత్రంతా ఆ రేవు దగ్గర కూర్చుని తిరుగులాడుతుంటే దేవుడు అంటాడు, విడిచిపెట్టు, తెల్లారిపోయిందంటే నేను విడిచిపెట్టను అయ్యా, నీవు నన్ను దీవిస్తేనే విడిచిపెడతా, నువ్వు దీవించే వరకు నేను విడిచిపెట్టను అయ్యా. విడిచిపెట్టవా? విడిచిపెడతా. కొట్టాడు దెబ్బ. ఆయన దెబ్బ కొట్టంగానే తొంటే జారిపోయింది. ఆ శీల జారిపోయింది. ఇక్కడ తొంట్లో ఉండే శీలలు ఉంటే కాళ్ళకి శీల జారిపోయింది. అయినా అంత బాధలో ఉండి కూడా అంటాడు, నీవు ఆశీర్దిస్తేనే నేను విడిచిపెడతాను, నేను లేకపోతే ఎడవను. అంటే దేవుడు ఒక వ్యక్తి పట్టులో నుంచి వెళ్ళిపోలేడా? ఆయనకు అద్దీసి సముద్రం నిమడం అయిపోయింది, గాలి కూడా నిశ్శబ్దంగా ఆగిపోయింది. ఆయన మాటలోనే శక్తి ఉందయ్యా. సమస్తాన్ని ఆయన భూమినే ఎలాడదీశాడు. అటువంటి గొప్ప దేవుడు ఎందుకు వెళ్ళాడంటే అతను ప్రార్థనలో ఉన్న శక్తి, మనిషిలో ఉన్న శక్తి కాదు, అతను చేసే ప్రార్థనలో ఉన్న శక్తి. అందుకే ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు కనుక యాకోబు దేవుడు అతని నుంచి వదిలిపెట్టలేదు. దేవుడు యాకోబు విడిచిపెట్టి వెళ్ళకపోయాడు ఆ పొట్టులోంచి. అప్పుడు అంటాడు యాకోబు అల్ల నీ పేరేంటని అడిగాడు. అప్పుడు చెప్పాడు, నా పేరు యాకోబు అయ్యాడు. నిజంగా నిలకడ జీవితంలో ప్రార్థనలో నిలకడగా ఉంటేనే కార్యాలు జరిగేదాకా నిలకడగా ఉండాలి. మనం ఏ తలపెట్టామో అది జరిగే వరకు మనం నిలకడగా ఉంటే దేవుడు మన పట్ల కార్యం జరిగించును గాక. మరి యాకోబయ్య ఇప్పుడు ఏమన్నాడు, నీ పేరేంటే దేవుడు అడిగినప్పుడు నా పేరు యాకోబయ్య అన్నాడు. అంటే యాకోబు అనే మాటకి ఏముందంటే మోసగాడు అని అర్థం. అది పుట్టినట్లో ఉంటుంది అన్నమాట. 32వ కీర్తన ఆది కాలంలో 2 వచ్చిన ఎక్కడో ఉందాం. ఆ తర్వాత చదువుకుంది. తర్వాత బైబిల్ అంతా ఈస్టర్ టైం లేదా కనుక తండ్రి దగ్గర ఏసేవని చెప్పాడు, దేవుని దగ్గర నిజం చెప్పాడు. తండ్రి దగ్గర అబద్ధం చెప్పాడు, దేవుని దగ్గర నిజం చెప్పాడు. కనుక ఆ నిజాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం వచ్చే వరకు కూడా ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా ఆశీర్వాదం వచ్చే వరకు కూడా మనం కూడా నిలకడగా ఉండాలి, నిలకడగా జీవించాలి. దైవేశు శాసనం ఉంది, 30 దినాలు ఆయన్నే పూజించాలి. ఆయన తప్పగా ఏ దేవుడిని కానీ ఏ వ్యక్తిని కానీ పూజించకూడదు. అలా పూజిస్తే అతను తీసుకెళ్ళి సింహాల గుహలో వెయ్యాలని ఆజ్ఞ ఉంది. అయినా దానియేలు దినమునకు 3 ఆ యెరూషలేము తట్టు తన ఇంటికి తెరిచి
ప్రార్థన చేసాడు మాట్లాడు. ప్రార్థన లేకడుగా ఉన్నాడు. రాజు నన్ను సింహాలు పోలేస్తాడేమో. ఈ నెల రోజులు చేయకపోతేమి ప్రార్థన, ఈ నెల రోజులు చేయకపోతేమి రాజునే చేద్దాం. ఆయన ఉప్పు పులిసేక మనం తింటుంది, ఆయనకే చేద్దాం. ఈ నెల రోజులు అనుకున్నాడా? ఇంకా ప్రాణాపాయం వచ్చినా కూడా దానియేలు యథాప్రకారం నిలకడగా ప్రార్థన చేశాడు. ఆ నిలకడే ప్రార్థనే అతను సింహాల గుహలోంచి బయటికి రప్పించింది. దేవుని స్తోత్రం. ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండాలి. మనం ఏదొరుకుతున్నామో అది దొరికే వరకు కూడా మనము ఆయన విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. నిలకడగా జీవించాలి. కొన్ని అవ్వ తొందరగా అవ్వని వదిలిపెట్టే బోడి మంది ఉంటారు, కానీ వదిలిపెట్టకూడదు. నిలకడగా ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడండి, దేవుని దగ్గర ఉపవాసం ఉన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈ 3 రోజులు అతను చేసుకున్న తీర్మానం ఏంటంటే, నేను మంచిది కూడా తాగనయ్యా అని తీర్మానం చేస్తున్నాడు. కొంతమంది తీర్మానం చేసుకుంటారు ప్రార్థన చేసేటప్పుడు, ఈ ఉపవాస కొడుకులు అయ్యా. కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యా ఇడ్లీ ఏదైనా టిఫిన్ చేసి ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుంటారు. కొంతమంది అయ్యా ఓ పూట అన్నం తిని ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుంటారు. కొంతమంది అయ్యా టీ తాగు ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుంటారు. కొంతమంది అయ్యా మజ్జిగ తాగి ఉంటానయ్యా అని ఉపవాసం ఉంటారు. కొంతమంది అంటారు మంచిలు తాగే ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుంటారు. కొంతమంది అసలు ఏమీ తాగకుండా మంచులు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటాయని తీర్మానం చేసుకుంటారు. ఉపవాసం ఉన్నప్పుడే ఆకలి ఎక్కువైంది. గుర్తుపెట్టుకోండి, ముందు మొట్టమొదటిగా ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి దంచేసేది అన్నమాట. కూరల మీద ఆశ కలిగింది, అన్నం మీద ఆశ కలిగింది, అయి తిందామని ఆశ, ఇక తిందామని ఆశ, ఓ రకరకాల ఆశ చూపించేసింది. ఈ వ్యక్తి 3 దిన ఉపవాసంలో మంచిని కూడా ముట్టనని ఉపవాసం ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తానేసరికి నోరు 4 ఎండిపోయింది, పెడుసుకట్టుపోయినా అయ్యా నన్ను చంపినా సరే నేను మాత్రం నేను తానయ్యా, నా నోటికి జీవజలం నీవే అని అడిగితే ఒకవేళ దేవుడు ఇచ్చేవాడు. ఇక నోరు పెడుసుకట్టుపోయి మంచిల మీద కలిగింది మనసు. మంచిల మీద కలిగే సైతం వేసిందంటే ఒక వ్యక్తిలాగా వచ్చేసి ఒక చెంబుతో మంచిని తీసుకొచ్చి, ఇదిగో ఈ మంచిని తాగు, ఇయ్యయ్యా మంచిగా ఇస్తా. యేసు దేవుడు కాదని ఒక్కసారి నోటంట చెబితే ఈ మంచిని నీకే ఇస్తా, ఇవన్నీ చెంబు నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. చెబుతున్నరికి ఇతనే చేశాడు. తాగి మనం చేసుకుంటున్నాలే ప్రార్థన. సరే ఏసై దేవుడు కాడంత మాత్రం ఏసై దేవుడు కాడా? మనసులో ఉంటాడుగా దేవుడు. సరే ఏసై దేవుడిని చెబుదాము, మంచిది తాగుదాం అనుకుని, సరేనయ్యా ఏసు దేవుడు కాడయ్యా ఇయ్యయ్యా. వాడు పక్క నొప్పి ఆ చెంబు నీళ్ళని కింద బాగా చెల్లి. ఏది నీ ఉపవాస ప్రార్థన? ఏది నీళ్ళు నిలకడ? ఏసు దేవుడు కాడని అంటే నువ్వు ఏసు దేవుడు కాడా? దాహం ఉపవాసం నువ్వు ఏసు దేవుడు కాడన్నావు కనుక అని చెప్పి మంచిని కూడా పారబోసలేడు. దాహము తీరలేదు, ఉపవాసము నిలకడలేదు. ఏమైపోయింది అతను ప్రార్థన? ఉపవాస ప్రార్థన ఏమైపోయింది? అర్థమైంది. అనుకున్న దాన్ని సఫలం చేసుకోలేదు. ఆ తర్వాత ఏడ్చాడు. అయ్యో, అపవాది రకరకాలుగా మనకు ఆశలు పెట్టింది. ఆశకు వెళ్ళిపోతారు కొంతమంది. అట్లా ఉండకూడదు. మనం దేవుని ఏదడిగామో అది సాధించే వరకు కూడా నిలకడగా ఉండాలి. ఇందాక తినబడినగా ప్రార్థన
ఏ కావాలి మనకి? ప్రార్థనా శక్తి కావాలి. ఆ ప్రార్థనా శక్తి మనం కలిగి ఉంటే అప్పుడు మనం నిలకడగా ఉంటాం. ఆ శక్తి ఆయన ఇస్తారు. హల్లెలూయా. అందుకని మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రార్థనలో నిలకడగా ఉండవలెను. హల్లెలూయా. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి. రెండోది ఏంటంటే నిలకడ, విశ్వాసంలో నిలకడ. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ప్రార్థన వేరు, నిలకడ. విశ్వాసంలో నిలకడ వేరండి. ప్రార్థనా జీవితంలో మనం నిలకడగా ఉండాలి. విశ్వాస జీవితంలో కూడా మనము నిలకడగా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎలా వస్తుంది? ఇరుటు వల్ల విశ్వాసం వస్తుంది అంటాడు పౌలు గారు. నువ్వు శ్రద్ధగా విన్నావు అనుకో, విశ్వాసం వచ్చింది. అందుకే లూదియా శ్రద్ధగా ఉంది. దేవుడు హృదయం తెరిచాడు, ఆమె రక్షణ పొందింది. ఆమె అంటుంది, నేను విశ్వాస దాన్ని అయితే మా ఇంటికి రమ్మని బలవంతులు చేసింది. విశ్వాసం నిలకడగా ఉండాలి. పౌలు గారు వచ్చే వరకు నిలకడగా ఉంది. పౌలు గారు చూస్తే ఇంట్లో చక్కగా ప్రార్థన జరుగుతుంది. అట్లే మనం కూడా విశ్వాసంతో ఉండాలి. విశ్వాసవీరుడా పరలోక పౌరుడా. విశ్వాస యాత్రలో జయముందు దేవుడా నాకు జయాన్ని ఇవ్వాలి. విశ్వాసంలో నిలకడగా ఉంటారు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యము. దేవుడు ఉన్నాడు అని చెప్పి ఎవరైతే వస్తారో దేవుడు వారి మీద ఇష్టం కలిగి ఉంటాడు. మనలో కూడా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగి స్వస్థపరచబడిన వాక్యం. మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం నిలకడగా ఉండాలి. బైబిల్లో ఒక తల్లి ఉంది, ఋతు. ఆ ఋతుమని బోయాజు అంటాడు, కుమారి ఈ పొలములో తప్ప ఇంకేరే పొలంలోకి వెళ్ళొద్దు, నువ్వు ఈ పొలములో నువ్వు నిలకడగా ఉండన్నాడు. ఆ పొలంలో నిలకడగా ఉంది. చదువుతారమ్మా రూతు గ్రంథంలో చక్కని మాట ఉంది. రూతు గ్రంథంలో 2:8. రూతు గ్రంథము 2:8 ఆ మాట. అప్పుడు బోయాజు రూతుతో చూడండి ఏమంటున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, నా కుమారి నా మాట వేరొక పొలములో వేరుకోవడానికి వెళ్ళమాక, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద ఎట్లుండాలి? నిలకడగా ఉంటుంది. నిలకడగా ఉండు. వాళ్ళు ఎక్కడ ఎక్కడ కోత కోస్తారు, ఎక్కడ పని అక్కడ ఏరుకోవడం వెళ్ళి నిలకడగా ఉండు. ఏరు పొలంలోకి వెళ్ళొద్దు. పొలమనగా దేవుని సన్నిధి, మందిరం, సంఘం. పనికత్తులు అంటే దేవుని సేవకులు. ఆ దేవుని సేవకులని ఆ పనికత్తుల దగ్గర ఆ పొలం అనే సంఘములో నిలకడగా ఉండు అన్నాడు. నిజంగా ఆ మాట విన్న రూపు నిలకడగా ఉండమంటే ఒక పేదరాలు పరిగెడుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు ఆ పొలానికి ఏమైందంట, అధికారైంది. నిలకడగా ఉంటే దేవుడు లేదున్నట్టుగా చేయాలి. దేవుడు లేదున్నట్టుగా చేస్తాడు. నిలకడ ఉండాలి. ఒక సర్పంచ్ అందరికి ప్లాట్లు ఇచ్చాడంట. అందరూ ప్లాట్లు ఇస్తే ఈమె కూడా ప్లాట్ వచ్చింది. ఈమెకి ఎవరు వెనకాల ఎవరు లేరని చెప్పి ఆ ప్లాట్ ఎత్తనే ఆక్రమించి అందరూ విగ్రహార్థన భక్తులుగా ఉన్నారు, నా మాట విన్నారు. ఈమె నా మాట వింటలేదు కనుక ఈమె ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని
నేను ఇల్లు కట్టుకున్నా చెప్పి పని వాళ్ళని పిలిచి ప్లాన్ వేసేసి ఇల్లు కడతానే మొదలుపెట్టాడు. పునాదులు దవ్వుతానికి మొదలుపెట్టాడు. అయ్యగారు ఏంటయ్యా ఈ పని ఏంటయ్యా నాకు వచ్చిన ప్లాట్లో నువ్వు కడుతున్నావేంటయ్యా, నువ్వు దవ్వుతున్నావు పునాదులు అంటే నోరు పూసుకోవాలి. అక్కడికి ఇక రాసి ఇచ్చాను, ఇక్కడ రాసి ఉందా పెద్దరా కాదు. ఆ పట్ట కాదని కూడా తీసుకున్నాడు. ఇదేనంటే ఆ కాదు ఎత్తురా చూద్దాం నీదా అని ఎదురక ఆమె తెలియక పట్ట కాదు వచ్చి ఇది నాదని చూపించింది. ఏది చూద్దాం అని తీసుకుని దాన్ని ముక్కలుగా చుంచేసాడంటే బుణలు దవ్వేశాడు, సువ తెచ్చేసాడు, సిమెంట్ తెచ్చాడు, ఇలా పోయాడు. ఈమెం చేసింది ఇప్పుడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా దైవ సేవకుడికి సంఘస్థులు చెప్పింది. దైవజనుడు వాక్యం చెప్పి అమ్మా భయపడకు, నీ మనసులో సందేహం లేకుండా విశ్వాసం ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కొండల్ని సముద్రంలో పడమంటే, లేకపోతే ఈ కంపల చెట్టు వెళ్ళి సముద్రంలో పడమంటే అది ఏళ్లతో సహా పెలిగించబడి సముద్రంలో పడిపోయింది. ఎంత విశ్వాసం? ఆవగినంత విశ్వాసం. ఆవగిందంటే దేని చేసుకుంటారు? ఆవగిందని అలింపులు వేసుకుంటారు ద్రవమాతలు. ఆ వాక్యం చెప్పాడంటే ఆ రోజు దైవజనుడు ఆ వాక్యం అండి విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, నిలకడగా ప్రార్థన చేస్తాం విశ్వాసంతో. బునాదులు దవ్వాడు, రాయి తెప్పించాడు, సో తెప్పించాడు, ఇసుక తెప్పించాడు, సిమెంట్ తెప్పించాడు, అన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచే ఆ రోజుని ఆ శంకుస్థాపన చేయడానికి వచ్చాడు. అక్కడ చేస్తున్నారు పనివాళ్ళు. అది చేసినప్పుడు ఆ పునాదులు పునాదులు దాడుతూ ఉన్నాడు. గంతులేస్తా దాని నుంచి దాడుతూ ఉన్నాడు. దాడుతూ ఉండే సమయంలో అతను దానిలో కాలు జారి పడిపోవటం వల్ల నడువిరిగిపోయింది. గోతులు పడిసరికి ఏమైంది? నడువిరిగిపోయే తనకి హాస్పిటల్ చేశారు. అయ్యా నీ నడువు పనిరాదు, ఇరిగిపోయింది అని చెప్పారు. చెప్పి మందులు ఆడుతూ ఉన్నారు. ఈమె చేసింది మళ్ళీ ఆయన చూడటానికి వెళ్ళింది. మళ్ళీ ఆయన్ని చూడటానికి వెళ్ళేదానికి అయ్యగారు ఇలాంటి దెబ్బతిందంట, నడువిరిగిపోయిందంట. అయ్యా ప్రార్థన చేస్తాను అయ్యా అని ఎంత పాలించి ప్రార్థన చేద్దాం. వెళ్ళేతరకప్పుడు అతను చూసి నిజంగా ఇది నా సొమ్ము కాదు, అన్యాయంగా ఆ సొమ్ము నేను ఆక్రమించి ఇల్లు పట్టుకున్నాను కనుక నేను చేసిన అన్యాయాన్ని బట్టి దేవుడు నాకు ఈ శిక్ష విధించని చెప్పి అతని మనసులో భయం కలిగి ఆమె దగ్గరికి పిలిచి అన్నాడు, అమ్మా నేను ఎంత పని చేసినా కూడా నీ ఆస్తిని కాలేజీ ఇల్లు కట్టుకోవాలని చూసినా కూడా నేను హాస్పిటల్లో ఉంటే నువ్వు నన్ను పాకిస్తానికి వచ్చావు. ఇది చాలా మంచి మనసు అమ్మ, ఈ దేవుడు గొప్పవాడు. నేను చేసిన అన్యాయానికి నువ్వు ఈ దేవుడి దగ్గర ఏం మొరపెట్టేవో తల్లి, నాకు ఈ శిక్ష విధించరు కనుక అమ్మ ఆ రాయి, ఆ సిమెంట్, ఆ ఇసుక అంతా నీకే, ఆ ఇల్లు కూడా నేనే కట్టించేత పని వాళ్ళ చేత శుభ్రంగా ఇల్లు కట్టించి నీకు ఇస్తానమ్మా, కట్టుకుని శుభ్రంగా ఆ ఇల్లు కట్టిస్తాను, ఆ ఇంట్లో నువ్వు కాపురం చేస్తున్నావు, నా కొరకు ప్రార్థన చేయబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం నిలకడగా ఉంది కనుక ఆ నిలకడ తనమేమని చెప్పండి, ఇల్లు ఆయనే కట్టించాడు. చూడండి, ఇల్లు ఆయనే కట్టించాడు. ఆ నడువిరిపోయిన కూడా స్వస్థ పొందాడు, దేవుని నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం నిలకడగా ఉండాలి. ఒకటి ప్రార్థనలో నిలకడ, రెండవది విశ్వాసం నిలకడ. మూడో మాట చెప్పి ముగించేస్తా. 7 పాయింట్లు ఉన్నాయి కానీ మూడో మాట చెప్పి ముగించేస్తా, టైం లేదు. మూడో మాట ఏంటంటే సువార్త పరిచర్యలు నిలకడగా ఉండాలి. సువార్త పరిచర్యలు చూడండి, ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సువార్త పరిచర్యలు
దశలోనికి రెండవ పత్రిక, దశలోనికి రాసిన రెండవ పత్రిక 14 వచ్చిన చదవండి. 14 వచ్చింది. దశలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. మీరు ఇలాగు రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందాలని ఆయన నా సువార్త వలన మిమ్ములను పిలిచాను. కాబట్టి సహోదరులారా, ఏం పిలిచాడంట? కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి. ఎక్కడాలంటే ఇప్పుడు నిలకడగా ఉండి ఏ విషయంలో? మా నోటి మాట వలనైన మా పత్రిక వలనైన మీకు బోధింపబడి విధులను చేపట్టుడి. అంటే ఇప్పుడు చేపట్టు అనేది అదొక విషయం, అదొక అంశం. ఇప్పుడు సువార్త ప్రకటించాడు పౌలు గారు. ఆ పౌలు గారు ప్రకటించిన ఆ సువార్తలో మీరు నిలకడగా ఉండండి. చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకుని నిలకడగా ఉండండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త చెబుతున్నాం ఇప్పుడు. అందుకే యేసుప్రభువు చెప్పిందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడదు. అందుకే మా సువార్త వలన మీరు నిలకడగా ఉండండి. హల్లెలూయా. ఎవరు సువార్త? మా సువార్త. ఎవరు చెబుతారు ఈ మాట? పౌలు గారు. మా సువార్త అంటే ఏ సువార్త? యేసయ్య సువార్త. స్తోత్రం చెప్పండి. ఎవరి సువార్త? యేసయ్య సువార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త. ఈ సువార్తలో మనము నిలకడగా ఉండాలి. చెప్పిన మాటలు శ్రద్ధగా మనసులో పెట్టుకుని నిలకడగా ఉండాలి. చాలా మంది మన సుధీర్ బాబు ఉన్నాడు, సువార్త చేసేట్టు అన్నారు, ఇది నిలకడలేదు అమ్మా. అంటే వాడిని ఈ తేలిక భావించడం కాదు. ఎంత ఆత్మీయంగా ఎదిగాడు, ఆత్మీయతలో నిలకడ లేకుండా నీకు ఎంత చక్క పాటలు పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, వాక్యం చెప్పేవాడు. నిలకడ లేకుండా పోయాడు. నిలకడ లేదు. చాలా మంది ఈనాడు కూడా నిలకడ లేదు. వాక్యం చెప్పేవాళ్ళకి నిలకడ లేదు, పాటలు పాడేవాళ్ళకి నిలకడ లేదు, ప్రార్థన చేసేవాళ్ళకి కూడా నిలకడ లేదు, విశ్వాసం చెప్పిన వాళ్ళు కూడా నిలకడ లేదు. నిలకడ లేని జీవిస్తున్నారు. నిలకడ లేదు. నిలబడాలి. నిలబడిన తర్వాత కదలకుండా నిలబడాలి. కదలకుండా నిలబడాలి. నిలబడడానికి నిలకడని జీవితం కావాలి. చెప్పిన మాట నిలకడ లేకపోతే జరిగే ప్రమాదం ఏంటో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను గారు షిమి అనే ఒక వ్యక్తికి మాట చెప్పాడు. అమ్మా, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 36 వచనం. తరువాత రాజు అందుకు యెహోయాదా కుమారుడైన తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవించను. సువార్త అంటే ఏంటంటే మంచి మాట చెప్పాడు. మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. అక్కడ నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకో, బయట ఎక్కడికి వెళ్ళక అందులోనే కాపురం ఉండు. నువ్వు ఏ దినమునైతే బయలుదేరి కిద్రోను ఏరు దాటి వాగు దాటుతావు, ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని దేవుని స్తోత్రం. సొలొమోను గారు షిమీకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. షిమీ, మా నాన్న తండ్రి కాలంలో నువ్వు ఉన్నావు. తండ్రి చెప్పాడు దావీదయ్య, షిమీ గురించి చాలా జాగ్రత్తగా ఉండయి అన్నాడు. ఎందుకంటే ఒకనాడు మహానయముకి వెళ్తున్నప్పుడు
వాడు నా మీద దుమ్మెత్తిపోసాడు, రాళ్ళు ఎత్తిపోసాడు. చీపో చీపో దుర్మార్గుడు అన్నాడు. రాళ్ళు దువ్వాడు, నా మీద విసిరాడు, దుమ్మెత్తిపోసాడు. నా పక్కన కుడి పక్కన ఎడ పక్కన సైనికులు వాడు తలకాయ తీసుకొస్తామన్నారు. అయి నేను వద్దన్నాను. అయినా అతని విషయంలో జాగ్రత్తగా ఉండని వృద్ధాప్యంలో చెప్పాడు తన కుమారుడు సొలొమోను గారు. అప్పుడు సొలొమోను షిమీని పిలిచి అన్నాడు, ఇదిగో నేనున్న యెరూషలేములో నువ్వు ఇల్లు కట్టుకుని శుభ్రంగా అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళమాను. నువ్వు ఏ దినమైతే యెరూషలేము దాటి ఆ వాగు దాటుతావో ఆ వాగు దాటు దినము నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు. ఇది సువార్త. నేను సూత్రం చెప్పండి. ఏ సువార్త? సువార్తలు నిలకడ అంటున్నా. సువార్త నిలకడ రాజుగా చెబుతున్నాడు. ఎవరికి? షిమీకి చెబుతున్నాడు ఒక వ్యక్తి. ఇప్పుడు మేము సువార్త చెబుతున్నాం. ఏం చెబుతున్నాము? అమ్మా, పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి అమ్మా, దేవుడి రాజ్యం దగ్గరికి వచ్చేసింది. ఎక్కడ చూసినా తెగుళ్ళు, మరణాలు ఎక్కువైపోని, రోగాలు ఎక్కువైపోని, సమస్యలు ఎక్కువైపోని, ఎవరింట్లో వాళ్ళకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదని దైవజనులు ఈనాడు గంటాపాఠంగా మైకులు పెట్టుకుని కేకలే చెబుతున్నారు. టీవీలో చెబుతున్నారు, సెల్ ఫోన్లో చెబుతున్నారు, మందిరంలో చెబుతున్నారు, వీధిలో ఉంటే చెబుతున్నారు, రోడ్లో ఉంటే చెబుతున్నారు, బస్సులు ప్రయాణాలు చెబుతున్నారు, రైలు ప్రయాణాలు చెబుతున్నారు. ఎన్ని చెప్పినా కూడా వినేవాడు రక్షించబడతాడు, విన్నాడు చచ్చిపోతాడు, నరకానికి పోతాడు. అందుకే ఇప్పుడు ఈ రాజుగారు కూడా చెబుతున్నాడు ఏమంటే, షిమీ యెరూషలేమునే ఇల్లు కట్టుకున్నాడు, యెరూషలేము దాటి వెళ్ళేవా చచ్చిపోతావు. హల్లెలూయా. మరి ఈ మాట మీద నిలకడ ఉండాలా? సువార్త చెప్పాడు. సువార్త అంటే మంచి మాట చెప్పాడు. నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే ఇక్కడే ఉండు అని చెప్పాడు. వాడేం చేశాడు? చదవండి. ఏం చేయండి? రోజుని ఆ ఏరు దాటి పెట్టుకెళ్ళంట. 42 చదువు. 42 చదువు. రాజు షిమీని పిలవనంపించి అతనితో ఇట్లా, నువ్వు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనా వెళ్ళుదువో ఆ దినమున నువ్వు మరణమవుదువని నిశ్చయముగా తెలుసుకునవాలని యెహోవా తోడని నేను ఖండితంగా నీకు ఆజ్ఞించే కదా, నీ చేత ప్రమాణం చేస్తున్నా కదా. మరియు తమరు సెలవిచ్చిందే మంచిదని నువ్వు ఒప్పుకుంటివి. కాబట్టి యెహోవా తోడని చేసిన ప్రమాణం మేము ఆజ్ఞయించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, చూసేవా నీవు మా తండ్రి దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించు. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనం యెహోవా సముఖమందు సదాకాలం షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీగా అతడు బయలుదేరి వాని మీద పడి దేవుని స్తోత్రం. ఇది సువార్తలు నిలకడ లేకపోతే, అంటే మాటలో నిలకడ లేకపోతే స్తోత్రం చెప్పాలి. నువ్వు ఏమని ప్రమాణం చేసావో ఆ ప్రమాణం నిలకడ లేకపోతే చచ్చిపోతావు. నదిలో తీసుకెళ్ళి, సముద్రంలో తీసుకెళ్ళి, కాళ్ళలో తీసుకెళ్ళి, చెరువులో తీసుకెళ్ళి ఎంతోమంది బాప్తిస్మం ఇచ్చా. ఏమని చెప్పావు బాప్తిస్మం ఇచ్చే రోజున ప్రమాణము? ఏమని ప్రమాణం చేశావు? యేసు ప్రభు రమ్మ లోకరక్షణి లోకానికి వచ్చేట్టు తెలుసు. ఎరుగున్నావా? ఎరుగున్నానయ్యా.
మరి మన పాపాల నిమిత్తం, శాపాల నిమిత్తం, అపరాధాల నిమిత్తం 36. ఆయన మన కూడా చచ్చిపోయింది. శిలువ మరణం పొంది తిరిగి లేచి నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. అదే అయితే మరి ఆయన వచ్చే వరకు, భూలోకంలో జీవించే వరకు కరువైన, శ్రమ అయినా, ఇరుకైన, నిందైన, బాధ అయినా అన్నీ సహించుకొని యేసయ్య వరకు జీవిస్తావా? జీవిస్తానయ్యా. కనుక నువ్వు జీవిస్తాన్నావు కనుక నీవిచ్చిన ప్రమాణం, లేకపోతే నీవిచ్చిన మాట చొప్పున, నాకు ఇచ్చిన అధికారం చొప్పున, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఆదివారం ప్రార్థనకు వస్తాను చెప్పావు. అప్పుడు అడిగితే శనివారం ప్రార్థనకు వస్తాను, ఆదివారం ప్రార్థనకు వస్తాను, బలరాధనకి వస్తాను, నమ్మకంగా ఉంటాను, ఇక తప్పు చేయను, పాపం చేయను, అన్నీ ఆ నదిలో చెప్పిన మాటలన్నీ ఒప్పుకున్నావు, ప్రమాణం చేసావు. తర్వాత ఇప్పుడు ఏమవుతున్నా? తప్పుకున్నావు, తప్పు నువ్వే చచ్చిపోతావు. నాకేంటంట? సులభం అదే చెప్పాడు. నువ్వు ఎప్పుడు తెలుసులేము దాటి వెళ్ళిపోతావో ఆ రోజు చచ్చిపోతావు అన్నాడు. నదులు అంటారు, తిట్టే నోరు తిరిగే కాలు ఆగదు. ఆగదు. నిజమే, తిట్టే నోరుకి అదుపుండదు. ఎంత బిగబెట్టుకున్నా అది ఒక రోజు తిట్టింది. మళ్ళీ ఆ నోరు తిరిగే కాలు ఎంత కట్టేసినా దాన్ని ఎప్పుడైనా కాలు తిరిగితే ఆ కాలు ఆగదు. అట్లాగే ఈ షిమి బుద్ధి కూడా అటువంటిదే, సన్నాసి బుద్ధి. అందుకే హాయిగా బతికేవాడు ఏమైందంటే ఏ కేతులను వాగు దాటిన దినమనే రాజు తెలిసిపోయింది. రా, నువ్వు ఇచ్చిన ప్రమాణం, నువ్వు చేసిన ప్రమాణం అంతా పోగొట్టున్నావు కనుక, నువ్వు మాట మీద నిలకడలేదు కనుక పంపించేశాడు. ఎవరిని? సంపదని ఎవరు పంపించాడు? యెహోయాదా కుమారుడైన దోయాగును. దోయాకి వెళ్ళాల్సాడు. ఇప్పుడు అతని మీద పడితే ఏమైంది? అటు ఊపిరాడక చచ్చిపోయాడు. గోరు ఎక్కువైపోయి ఊపిరాడలేదు, చచ్చిపోయాడు. అట్టగా రేపు కూడా మన పరిస్థితి అంతే. మాట మీద నిలబడి లేకపోతే చచ్చిపోతాం. నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, ప్రార్థనలో నిలకడ. రెండవది విశ్వాసం నిలకడ. మూడవది మాటలో నిలకడ. సువార్త చెప్పినప్పుడు ఖచ్చితమైన సువార్తను విన్నావు కనుక మాట తప్పకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మాటలు నిలకడగా ఉండాలి. ఏమని మాట ఇచ్చావు ఆ మాట మీద నిలకడగా ఉండి నువ్వు జీవించినట్లయితే నువ్వు బ్రతుకుతావు. ఎప్పుడైతే ఆ మాట నిలకడ లేకుండా నువ్వు తప్పిపోతావు, అప్పుడే నీ మీదకి మృత్యు ప్రమాదం వచ్చేస్తుంది. కనుక అటువంటి రాగం ఉండాలంటే ఈరోజు మీరు వాక్యం విన్నారు. 3 మాటలు చెప్పాను, ఇంకా 4 మాటలు మిగిలిపోయాయి. ఉచితమైతే ఇంకోసారి ఎవరు తెలియపరిస్తే మనం తెలుసుకున్నాం. ఈ రాత్రి సంఘంలో విశ్వాసులారా, అభిమానులారా, చిన్నలు, పెద్దలు, వృద్ధులారా, ఎవరిస్తున్నారా, మీ అందరూ కూడా 2 చేతులు జోడించి వందనాలు చెప్పి ప్రభు రాత్రి దగ్గరలో సమీపంగా నిలకడ కలిగి జీవితం ఉండాలి. నిలకడ, ప్రార్థన నిలకడ, విశ్వాసంలో నిలకడ, సువార్త చెప్తున్నప్పుడు మాటలు నిలకడ. ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వదించబడాలి, వారు దీవించబడాలి, వారు మేలు పొందుకుంటారు. ప్రార్థన నిలకడగా ఉన్న యాకోబు దీవించబడాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దీవించబడాలి, ఎలీషాలు దీవించబడ్డారు, పౌలు, శీలలు దీవించబడ్డారు, దానియేలు దీవించబడ్డాడు, చంద్రకు, మేషకు, అందరూ దీవించబడ్డారు. వీళ్ళందరూ నిలకడగలిగి ఉన్నారు. విశ్వాసంలో పూర్తి నిలకడగా ఉంది. ఒక అన్యురాలు మోయాబు దేశానికి వచ్చింది. మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చింది. అన్యురాలు నిలకడగా ఉండి పొలంలో పరిగెత్తుకుంది. ఆ పొలానికి యజమానులైపోయింది. దావీదుకి నాయనమ్మయ్యి. దేవుని స్తోత్రం చెప్పండి. బోయాజుకి కూతురు కలిగిన కుమారుడు ఎవరంటే చెప్పండి, ఎవరు చెప్పాలి? ఓబేదు గడుపు నుంచి ఎవరు పుట్టారు? యెషై పుట్టాడు. యెషై కుమారుడు ఎవరు? దావీదు. అంటే ముదు నాయనమ్మ. స్తోత్రం చెప్పండి. యెషైకి నాయనమ్మ
యెషయాకు నాయనమ్మ, దావీదుకు ముద్దు నాయనమ్మ. అబ్బా, హల్లెలూయా. విశ్వాసం నిలకడగా ఉందా, ప్రార్థన నిలకడగా ఉందా, మాటల్లో కూడా నేను నిలకడగా ఉంటానా? ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నా నిలకడ జీవితం స్థిరపడాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అయ్యా. మేము ప్రార్థన చేసుకుంటాం అయ్యా, నిలకడ కలిగిన అనుభవం మాకు దయచేయమని ప్రార్థన లేఖించు. వరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు మన పర్వతాన్ని. ఆయన దగ్గర మనం మాట ఇచ్చిన మాట నిలకడగా నిలబెట్టుకుందాం, ముందుకు సాగిపోతాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రపరిచి దీవించి కాపాడుగా. ఆమె కళ్ళు వచ్చండి, ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు చెప్పండి, దేవుని మాట విన్నాం, అందరం ప్రార్థన చేయండి. 3 విషయాలు అర్థమైనట్టుగా పరిశుద్ధాత్మ తెలియపరచాలి. నేను జీవితం నేనడగలిగి మన మధ్యనే కోసం ప్రార్థన చేసి పిలుస్తారు. అందరూ ఏకీవచ్చు. నా తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం కూర్చున్న అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలు చేసిన ప్రార్థన బట్టి నిలకడ జీవితాన్ని ఈ కడవ దినాల్లో పరమతండ్రి మనం దయచేయగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.